రాజశేఖర రెడ్డి గారు మేము ఏదో విషయం మీద అక్కడికి పోతే నిన్ను ఓడించాలంటే ఏం చేయాలన్నారు సన్నా అని అన్నాడు. ఓకే, నన్ను ఓడించాలంటే మీ వాళ్ళందరూ ఓట్లు అమ్ముకుంటే మేము ఓడిపోతాం, అంతే కదా. మీ ఓట్లు మీరు వేసుకుంటే మేమే గెలిచేది, మీ ఓట్లు మీరు వేసుకుంటే మేము గెలవడం ఏంటి అనే దానికి వస్తే ఎవరి ఓట్లు వాళ్ళు చూసుకుంటే మాకుంటాయి కాబట్టి మీరెవరికన్నా అమ్ముకున్నారనుకో వాళ్ళవి మీ కలిసి ఎక్కువ అయితే మేము ఓడిపోతాం. ఆయన ఆహాహా నవ్వి మీరు ఓడిపోద్దు మీరు గెలవాలని అన్నాడు. అట్లా ఎప్పుడైనా గానీ ఆయన దగ్గరికి ఏ విషయం మీద పోయినా గానీ ఆయన సెక్రటేరియట్ లో ఉంటే మేము కార్డు పంపించేవాళ్ళం, విజిట్ కార్డు పంపిస్తే ఆయన డోర్ కార్డుకి వచ్చి రిసీవ్ తీసుకుపోయేవాడు. ఆ విధంగా అట్టుంటాడు. 2004లో గెలిచాడు, 2009లో గెలిచాడు. నేను 2009లో ఓడిపోయి అప్పుడు వెళ్ళారా? ఓడిపోయి మళ్ళొచ్చారు. మళ్ళొచ్చి ములకనూరు ప్రాజెక్ట్ విషయంలో వస్తే కలిసిండు. ఏంటి నువ్వు ఓడిపోవటం ఏంటి అని అట్లా సరదాగా మాట్లాడే వాళ్ళం. చంద్రబాబు నాయుడు ఏమో ఎప్పుడన్నా ఏదన్నా విషయం ఉండి ఏదన్నా రిప్రజెంట్ చేయటానికి పోతే మంచిది అనేటోడు తప్ప రిప్లై ఉండేది కాదు, సమాధానం చేసేటోడు కాదు. ఎప్పుడు ఆయన దగ్గర నుంచి మేము పని చేయించుకోలేదు.